మరో బ్రేకింగ్ వివాదంలో ధర్మవరం నియోజకవర్గం పట్నం ఎస్ఐ రాజశేఖర్ చిక్కుకున్నారు. ఓ మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. వీడియో కాల్లో బట్టలు విప్పి చూపించిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారుతోంది. తన బంధువుల విడాకుల విషయంలో 2 నెలల క్రితం బాధిత మహిళ పట్నం పిఎస్కు వెళ్ళింది. అప్పుడు పరిచయం పెంచుకున్న ఎస్ఐ రాజశేఖర్ నాటి నుంచి మహిళను వీడియో కాల్లో వేధించసాగాడు అని చెప్తున్నారు. విషయం భర్తకు తెలియడంతో ఎస్ఐని మందలించాడు. అయినా సరే ఎస్ఐ మాట వినలేదు అని తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. యోగానంద్, ఎస్ఐ పై చర్యలు ఏమన్నా ఉన్నతాధికారులు తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో? సుమతి, సత్యసాయి జిల్లా పట్నం పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయాల్సిన ఒక ఎస్ఐ ఒక కామ క్రీడ వెలుగులోకి వచ్చింది. ఏదైతే బాధిత మహిళ న్యాయం కోసం తమ బంధువుల విడాకులకి సంబంధించి న్యాయం కోసం ఒక మహిళ రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆ సమయంలో పరిచయం పెంచుకున్న ఎస్ఐ రాజశేఖర్ అయితే ఆ మహిళను వీడియో కాల్ చేయించి నా కోరిక తీరిస్తే నీకు కావాల్సిన పని చేస్తాను, నీకు న్యాయం చేస్తానంటూ కూడా చెప్పడంతో ఆ మహిళ గత 2 నెలలకు వచ్చి తీవ్ర మానసిక వేదన కూడా అనుభవిస్తుంది. భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండటంతో దాన్ని ఆసరాగా తీసుకుని, ఒంటరిగా ఉన్న మహిళను ఆసరాగా తీసుకుని అయితే ఆ మహిళను తీవ్రంగా వేయించగా లైంగికంగా తన కోరిక తీర్చాలంటూ కూడా వేయించడంతో ఆమె ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతున్న ఉద్దేశంతో కూడా భరించాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో కూడా గతంలోనే ఈఎస్ఐ పై అనేక ఆరోపణలు కూడా నోటి తెలుస్తుంది. గిరిజనులు అంటే చులకంగా వీడియో మరి ఎలా బయటకు వచ్చింది? భర్తకి ఈ విషయం తెలిసి ఆ వీడియోని బయట పెట్టారా, లేకపోతే ఉన్నతాధికారులు మరి ఏం చెప్తున్నారు, దీని మీద ఏమైనా అసలు మాట్లాడుతున్నారా? అయితే ఈ విషయం భర్తకు భార్య చెప్పడంతో పలుమార్లు ఎస్ఐని కూడా మంది చెప్పి అడిగినట్టు తెలుస్తుంది. ఇలా చేయడం భావ్యం కాదని చెప్పినట్టు తెలుస్తుంది. అయినా కూడా ఏమాత్రం కూడా వినని ఆ ఎస్ఐ ఆ మహిళను మరింతగా వేయించసాగాడు. అర్ధరాత్రి వీడియో కాల్ చేయడం లేదా న్యూడ్ కాల్ చేయడం చేస్తూ ఉన్నప్పుడు ఆ భర్త అయితే రికార్డింగ్ పెట్టి దాన్ని అక్కడ మహిళా వీడియో కాల్ మాట్లాడినప్పుడు రికార్డ్ అయ్యింది. ఆ విషయంలో ఇది బయటకు రావడంతో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో కూడా జిల్లా ఎస్పీ దృష్టికి కూడా వెళ్ళి జిల్లా ఎస్పీ కూడా వెనువెంటనే దీనిపై చర్యలు తీసుకొని ఆ ఎస్ఐని అయితే ప్రస్తుతానికి వీఆర్కి పంపుతూ సమగ్ర విచారణ కూడా ఆదేశించింది. సమగ్ర విచారణలో దర్యాప్తులో తేలిన తర్వాత ఆ ఎస్ఐపై సస్పెండ్ చేయడం, వేరే ప్రాంతానికి బదిలీ చేయడం అన్నది కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే వీఆర్కి పంపించారు. మరొకసారి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం పూర్తిగా వైరల్ కావడంతో దీనిపై కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఘటన జరగదు అన్న గ్యారంటీ కూడా లేదు. అండ్ ఇలాంటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానికంగా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే మనం పట్నం సంబంధించిన ఒక కీలక వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ మహిళ వెళ్ళినప్పుడు కూడా ఇదే లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడము, ఏదైతే గిరిజన మహిళలను చులకంగా చూడడం ఎస్ఐ చేస్తున్నట్టు కూడా గతంలో కూడా జిల్లా ఎస్పీ కూడా ఇతనిపై కంప్లైంట్ వెళ్ళి తెలుస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు తెలుస్తుంది. ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ప్రస్తుతం వీఆర్ కేసారు, సస్పెన్షన్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇవాళ రేపు నివేదిక అందిన తర్వాత దానిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సుమతి, అంటే యోగానంద్ అంటే భర్త ఎంత మానసిక క్షోభకి గురై ఉంటాడు, భార్య కూడా ఎంత మానసిక క్షోభకి గురై ఉంటే ఇలాగా ఆ వీడియోని బయట పెట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి అడిగి ఉంటారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న పోలీసులు రక్షిస్తారు అన్న ఒక దాంతోటే ఉంటారు. కానీ అక్కడక్కడ ఉన్న ఇలాంటి చీడ పురుగుల్ని ఎలాగ శిక్షించాలని కోరుకుంటున్నారు ఆ గిరిజన గ్రామస్తులందరూ? ఖచ్చితంగా ఇది చట్టాలపై పూర్తిగా అవగాహన లేని మహిళలను, ఏదైతే భర్త వేరే చోట జాబ్ చేసే మహిళలను కూడా టార్గెట్ చేసుకొని ఇలా కొంతమంది ఉన్నతాధికారులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మనం ఎక్కడైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ సాక్షాత్ ఒక ఎస్ఐ ఆమెకు ఇలా వేయించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఒకసారిగా భర్తకు చెప్పడంతో భర్త కొంచెం తెలివితో ఆ వీడియో రికార్డ్ చేసినా కూడా బయటకు ఎలా పంపించాలి, దీన్ని ఉన్నతాధికారులకు ఎలా చూపించి మమ్మల్ని ఏమన్నా బ్లేమ్ చేస్తారా, మమ్మల్ని ఏమైనా తిడతారన్న భయంతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా ధైర్యం తెచ్చుకొని జిల్లా ఎస్పీ
ఎస్పీకి ఆ వీడియో చేరే వరకు చూడడం, ఆ తర్వాత జిల్లా ఎస్పీ దీన్ని చూసి స్పందించి వెంటనే ఆ ఎస్ఐను వీఆర్కి పంపించడం చక్కగా జరిగిపోయి నిన్న సాయంత్రమే కూడా వీఆర్కి పంపించడం తెలుస్తుంది మనకు. ఇవాళ కొంచెం ఆలస్యంగా ఘటన పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది. అయితే ఇలాంటి ఘటనలు ఎక్కడ మరోసారి చోటు చేసుకోకుండా కూడా ఆ ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలి. ఎందుకంటే న్యాయం కోసం వెళ్తే ఇలా చేస్తారా, అదే ఒక గిరిజన మహిళ ఇలా చేస్తారంటూ కూడా పెద్ద గిరిజన సంఘాలు కూడా దీనిపై పోరాడుతున్నాయి. సాక్షాత్తు కూటమి పార్టీలో ఒక మహిళను కూడా ఇదే విధంగా కూడా వేయించడం తెలుస్తుంది. ఫిల్తీ లాంగ్వేజ్ చూసడం, అసభ్యంగా మాట్లాడి దూషించడం చేస్తున్నట్టు తప్పించి ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి చట్టంలో ముందు నిలబెట్టాలంటూ కూడా కోరుతున్నారు సుమతి. రైట్ యోగానంద్, మొత్తానికి కీచక ఎస్ఐ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. కానీ స్థానికంగా వినిపిస్తున్న మాట ప్రకారం చూస్తే ఈ సస్పెన్షన్ అన్నది ఎటువంటి కూడా మార్పు వాళ్ళలో తీసుకురావట్లేదు. కాబట్టి మొత్తానికే విధుల నుంచి వీళ్ళని తీసివేయాలి అన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి అరాచకాలు మళ్ళీ జరగకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే ఆ పోలీసు వ్యవస్థకే కొంతమంది ఇలాంటి మచ్చ తీసుకొస్తూ ఉన్నారు.